ప్రేజ్ ద లార్డ్. సామెతలు 12:13, 14, 15 పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి, నీతిమంతుడు ఆపదను తప్పించుకును. ఒకడు తన నోటి ఫలము చేతనే తృప్తిగా మేలు పొందును. ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. మూడుని మార్గం వాని దృష్టికి సరి అయినదిగా, జ్ఞానం గలవాడు ఆలోచనను అంగీకరించును. పెదవులు, మన పెదవులు ఎలా ఉన్నాయి? మన పెదవులు నీతిగా మాట్లాడుతున్నాయా, అబద్ధం మాట్లాడుతున్నాయా, న్యాయం మాట్లాడుతున్నాయా? మరి ఏం మాట్లాడుతున్నాయి మన పెదవులు? మన పెదవులతో మనము ఇతరులను శపిస్తున్నామా, ఇతరులని దూషిస్తున్నామా, ఇతరులపైన నిందలు వేస్తున్నామా? తన పెదవులను కాచుకున్నవాడు తను ధన్యుడని సెలవిచ్చుంటున్నాడు. మన పెదవులను కాచుకుంటున్నామా? తన హృదయమును భద్రంగా కాచుకున్నవాడని సెలవిచ్చి మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి, మన పెదవులను కూడా భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకంటే అదే విషయంలో యెషయా 1వ అధ్యాయంలో కూడా అపవిత్రమైన పెదవుల గలవాడని, అపవిత్రమైన జనముల మధ్యన సంచరించువాడు. అప్పుడు ఎందుకంటే ఎవరు నా కొరకు ఉన్నారా అని దేవుడు అడిగినప్పుడు యెషయా ప్రవక్త ఆ మాటలు చెప్తూ వస్తున్నారు. మన పెదవులను మనము కాపాడుకోవాలి. మన పెదవులను ఎవరి గురించి ఉపయోగిస్తున్నాం? దేవుని గురించి ఉపయోగిస్తున్నామా, సాతాను గురించి ఉపయోగిస్తున్నామా? మన పెదవులు నీతి గురించి ఉపయోగిస్తున్నామా, అబద్ధకరమైన మాటల గురించి ఉపయోగిస్తున్నామా? మనల్ని మనం సరిచేసుకోవాలి, మనం పరీక్షించుకోవాలి. మన పెదవులను మనము యథార్థమైన ద్వారిలోనికే నడిపించాలి. మన పెదవులను మనము నమ్మకమైన మాటలు పలకడానికనే మనము ఉండాలి. మన పెదవులను మనము మంచి మాటలతో ఇతరులకు ఊడరిచ్చే మాటలుగా మన పెదవులు ఉండాలి. అట్టి పెదవులు దేవుడు నీకును నాకును అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.